నూతన సంవత్సరం వేళ నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల తుడుమల దిన్నెలో ఓ మహిళ మృతి చెందింది. భార్య మరణంతో మనస్తాపం చెందిన భర్త ముగ్గురు పిల్లల్ని చంపి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మీకేమైతాడు సురేంద్ర? కొడుకు అంటే భార్య ఎన్ని రోజుల క్రితం చనిపోయింది? ఆగస్టులో చనిపోయింది. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని చంపడానికి గల కారణాలు ఏంటి? అంటే మీతో ఏమన్నా మాట్లాడేవాడా? మీకేమన్నా తన బాధలు చెప్పుకునేవాడా? ఏం బాధ ఏం బాధలే. భార్య చనిపోయింది. బాధ. పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళ? అంటే నిన్న రాత్రి వరకు కూడా అందరి సమక్షంలో ఆడుకుంటున్న పిల్లలు ఈరోజు తెల్లవారటాలకు ఈ విధంగా చనిపోవడము, అంటే భార్య చనిపోవడం వల్లే అతను ఆత్మక్షోభకు గురయ్యాడా, లేకుంటే ఏంటి, ఎవరితోనో పంచుకోవడం జరిగిందా? నూతన సంవత్సర వేళ నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల తుడుమల దిన్నెలో ఓ మహిళ మృతి చెందింది. భార్య మరణంతో మనస్తాపం చెందిన భర్త ముగ్గురు పిల్లల్ని చంపి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. శివరాజ్. గీతిక నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే తుడుమల దిన్న గ్రామంలో నిన్న రాత్రి ఏదైతే తండ్రి సురేంద్ర పిల్లలను చంపి ఇతను సూసైడ్ చేసుకున్న పరిస్థితి అయితే నెలకొన్న ఘటన ఇప్పుడు విషాదకరణ ఘటన ఉయ్యాలవాడ గ్రామంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న రాత్రి వరకు పిల్లలు ఆడుకున్న పిల్లలు ఒక్కసారిగా విగత జీవులుగా కనిపించడంతో స్థానికంగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారు మొత్తం విషాద ఛాయలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. తండ్రి వీరిని చంపిన తర్వాత తండ్రి ఉరేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కొద్దిసేపటి క్రితమే వివరాలైతే వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందులు, ఇటు కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండడంతో సురేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సురేంద్ర భార్య ఆగస్టు నెలలో ఉరి వేసుకొని మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఆమె మృతి తర్వాత పిల్లలు చూసుకునే బాధ్యత కావచ్చు, మిగతా అంశాలపైన తండ్రి ఎవరైతే సురేంద్ర ఉన్నారో మానసికంగా పూర్తి స్థాయిలో కోలుకోలేక నిన్న రాత్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. పిల్లల్ని చంపిన తర్వాత ఇతను ఊరి వేసుకొని మృతి చెందారు. దీనిపైన ఎవరైతే స్థానికులు కావచ్చు ఉదయం గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే జరిగిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అసలు జరిగిన ఘటన పైన పోలీసులు అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ శివరాజ్, థ్యాంక్ యూ.